ఈ వీడియో సమాజంలో వ్యవస్థలు ఎలా విఫలమయ్యాయి అని చెప్పడానికి నేను తీసుకున్నాను. నూకరాజు అనే ఒక పెద్ద మనిషి కాకినాడలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు కుటుంబం మొత్తం. అయితే వాళ్ళ మనవడు మాత్రం పాపం ఆ సమయానికి అతనికి ఈత వచ్చు కాబట్టి, అంటే గోదావరిలో దూకినప్పుడు 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట సేపు ఈత కొట్టి తన ప్రాణాలను కాపాడుతున్నాడు, మిగతా వాడు కాపాడేది. కానీ ఇక్కడ వ్యవస్థలు విఫలమయ్యాయి అని నేను ఏ విషయంలో చెప్పదలిచానంటే, ఈ సాదిక్ అనే ఒక లంచా కొడుకు చేసిన పనికి కుటుంబం మొత్తం వేదన అనుభవిస్తుంది. ఆ వేదన నుంచి పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ తమకి న్యాయం జరగదు, చెయ్యలేరు అని భావించిన తరుణంలోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా అంగీకరిస్తారు కూడా. ఎట్లాగా అంటే, ఇప్పుడు ఈ సాదిక్ ఖాన్ అనేవాడు ఒక ట్రైనీ గట. ఏది ట్రైనరు? రైఫిల్ ట్రూ. కానీ వీడు ఈ రైఫిల్ ట్రైనింగ్ తప్పితే మిగతావన్నీ ఇస్తుంటాడు అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. వీడే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటుంది. నూకరాజు గారి కుటుంబం, వారి కుమార్తె సౌజన్య, వాళ్ళ బాలుడు అక్కడ ట్రైనింగ్ కోసమని పంపిస్తే వాడు ట్రైనింగ్ పిల్లవాడి కూడా ఈ మదర్తో సన్నిహితంగా మారి ఆ ఫోటోలు ఏవో దగ్గర పెట్టేసుకొని బెదిరిస్తున్నాడు. అలానే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏటీఎంలు, బంగారు నగల్ని కూడా తన గుప్పిట్లోకి లాగేశాడు అతను. మరి ఇంత అమాయకంగా ఎర్రి పప్పల్లాగా మనుషులు ఉండబట్టే ప్రతి వెధవ ఇలా రెచ్చిపోతూ ఉంటాడన్నమాట. పోనీ వాడు ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పినప్పుడన్నా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి కదా, పోలీసులకు చెప్పాలి కదా. అక్కడే వ్యవస్థలు విఫలమవుతుంది. మనము పలానా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తిరిగి మనలే వేధిస్తారు అనే ఒక భయం ఉండబట్టే కదా. ఆడబిడ్డల జోలికి వస్తే ప్రాణాలు అదే ఆఖరి రోజు అని గుర్తుపెట్టుకోవాలని మనం పదే పదే స్లోగన్లు ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు అని ఈ సంఘటన రుజువు చేసింది కదా మరొకసారి. అంతేకాదు, ఈ సాదిక్ ఖాన్ అనే ఒక కాలనావిగాడు ఏం చేశాడు అంటే, నూకరాజు అల్లుడు అంటే సౌజన్య భర్తని కూడా విషమిచ్చి చంపేశాడట. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా? వీడిని పట్టుకొని కాల్చివేయడం తప్ప ఇంకేమైనా చెయ్యాలా? పైగా వీడు పరారీలో ఉంటే పోలీసులు తీరిగ్గా వెతుకుతున్నారండి. ఈలోపు మనవాడు 2-3 లాయర్లకు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రక్షణ ఎవరికి కల్పించబోతున్నారు ఇప్పుడు పోలీసులు? ఆలోచించాలి కదా. ప్రతి వాడు, మనము నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే నోట్లో మట్టి కొట్టిపోవడానికి ప్రతి వాడు రెడీగా ఉంటాడు సొసైటీలో. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఇదే చెప్తుంది. కాదు, మన చుట్టూ ఉన్న ప్రతివాడు చాలా మంచివాడు అని ఎర్రిపప్పల్లా కనుక నమ్మితే ఇలాంటి ఫలితాలే చుట్టూ జరుగుతూ ఉంటాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిణామాలని ఎవడికి ఎలా అర్థం చేసుకున్నా నేను మాత్రం ఇది వ్యవస్థల తాలూకు వైఫల్యం అనే భావిస్తున్నాను. ఒక కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతున్నది అనే నమ్మకం కలిగితే ఎవడినైనా ఇలా చేయగలడు. అసలు పోలీసింగ్ వ్యవస్థ ఉంది, ఇక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది, ఈ సొసైటీలో మనం బతుకుతున్నాము, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం ఎందుకు కలిగించలేకపోతున్నాం? వీడు ట్రైనింగ్ ఇస్తుంటే, రైఫిల్ ట్రైనింగ్, షూటింగ్ ట్రైనింగ్కి పంపిస్తే ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడని కంప్లైంట్లు ఇవ్వలేక వాడు లేని టైంలో ట్రైనింగ్కి వెళ్ళి వస్తుంటారంట కొంతమంది ఆడపిల్లలు. మరి ఆ ట్రైనింగ్ అకాడమీ ఓనర్ గారిని ఏం చేయాలి? ఇప్పుడు వాడిని పట్టుకున్న వాళ్ళు బాధలా వద్దా? అంటే అసలు ఈ రోజుల్లో కాస్త అందం కాదు, ఆడదైతే చాలన్నమాట. ఎదవలకి ఉత్సవం నీచం మరిచిపోయి రకరకాల గేలాలేసి మభ్యపెట్టి ఏదేదో చేద్దాం అనుకుంటారు. చివరికి ఇదిగో ఎలా ఎంత దారుణంగా ఉంటుంది. ఒక పెద్ద కుటుంబం మేము చనిపోవడానికి సిద్ధమయ్యాం అంటే దాని అర్థం అదే కదా. ఈ సమాజం మాకు ఏ రకంగా కూడా సాయం చేయలేదు అని చెప్పడమే కదా. పరువు పోతుందని భావించారా? ప్రాణం కన్నా పరువు నిన్న అని ఎందుకు అనుకోవాలి? ప్రతిసారి గోదావరిలో దూకి బాబుతో సహా దూకితే పాపం ఆ పిల్లవాడు ఈత వచ్చు కాబట్టి బతికాడు. రేపొద్దున వాడి భవిష్యత్తు ఏంటి? మీరు చేసే పనులకి. ఇప్పుడు ఆ సాదిక్ ఖాన్ గారిని పట్టుకొచ్చి ఏం చేస్తారు? రాచమర్యాదలు చేస్తూ వాడు అసలు నేను లేదు వాళ్ళే చేశారని చెప్తూ వాళ్ళంతటా వాళ్ళే చనిపోయారా? సూసైడ్ లెటరు డిక్కీలో పెట్టి అమ్మాయి ఉంది.
నూకరాజు గారు వాట్సాప్లో కూడా చేశారు. మరణ వాంగ్మూలం అనడానికి ఇంతకు మించిన వేరే పదం ఉండదు, అదే వేరే నిదర్శనం ఆధారం ఉండదు అనుకుంటా. ఏం చేయాలంటేనే ఏం చేయాలి, మనం మాత్రం ఏం చేస్తాం, తీరిగ్గా విచారిస్తూ కూర్చుంటాం. తక్షణ న్యాయం జరగాలి అంటాం. మనం నెక్స్ట్ వీడియోలో ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు చూస్తే అక్కడ ఉండదు తక్షణ న్యాయం, ఇక్కడ ఉండదు తక్షణ న్యాయం. మరి ఏం జరుగుతుంది? కోర్టులు ఏం చేస్తుంటాయి? తీరిగ్గా విచారిస్తూ ఉంటారు, పోలీసులు తీరిగ్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అంటే ఒక దోషి తప్పించుకోవచ్చు కానీ, ఏదో 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడదు అంటే అసలు ఎవరికి పడట్లేదు కదా శిక్ష. మీరు వేసేది శిక్షే కాదన్నట్టుంది కదా. అందుకే వ్యవస్థల వైఫల్యం అంటుంది. ఇదే కాదు, ఇంకా కనపడకుండా చాలా జరుగుతాం. ఇప్పుడు మిర్యాలగూడ దగ్గర, నల్గొండ దగ్గర, మన ఎక్కడో ఒక లేడీ 40 ఏళ్ల మహిళ 2 కొడుకులతో, తనంతా ఎదిగిన కొడుకులతో వెళ్ళి సూసైడ్ చేసుకున్న కేసు ఏమని తేల్చారు? ఏమైనా తేల్చారు ఎక్కడికైనా? అంటే ఎవడో బెదిరిస్తే ప్రాణం తీసేసుకుంటామా? తీసుకోవాలా? ఇది నా ప్రశ్న. నూకరాజు గారి కుటుంబం సూసైడ్ చేసుకోవటానికి కారణం ఏమిటి తెలుస్తోంది. సాదిక్ ఖాన్ అనేవాడు. వాడిని ఏం చేయాలి? ఆధారాలు లేవు సార్ మా దగ్గర. ఆధారాలు ఉన్నాయి. ఆ లెటర్ ఉన్నది, వాట్సాప్లో వాళ్ళు పెట్టినటువంటి ఆ సందేశం ఉంది. ఇవి చాలవా ఒక్కలేసి మక్కలు ఎరగొట్టడానికి? లేదా వాళ్ళతో పాటు మనం కుమ్ముక్కి అయిపోతామా? కొంతమంది అయిపోతారా? వేరే వేరే కథనాలు తీసుకొస్తారు కదా, రకరకాల కథనాలు తీసుకొచ్చేసి నిందితుడికి రక్షణ కల్పిస్తూ హ్యాపీగా ఉంటారనమాట. అదేనా? అలానేనా జరిగేది? ఎందుకని మనము ఒక కేసులో ఒక ఏదైనా ఫిర్యాదు కానీ పోలీసుల్ని ఎందుకు మనం నమ్మలేకపోతున్నాము? ఎక్కడ లోపం? ఫలానా వాడు మమ్మల్ని, మా కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు అని ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చారా? ఇచ్చినా పట్టించుకోలేదా? లేదు, ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి పట్టించుకోవడం. అంటే ప్రతి కేసు మీద పోలీసులు వెంటనే సినిమాలో చూపించినట్టు నెత్తి మీద హ్యాట్ పెట్టేసుకొని, స్టిక్ తీసేసుకొని, కారులో లేదంటే జీపులో ఫాస్ట్గా వెళ్ళిపోతాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే ఎవడి కేసులు వాడుకుంటే కాదంటారు. కానీ మరి ఇలా నిస్సిగ్గుగా, పైగా సోషల్ మీడియా వచ్చింది కదా, ఒక వీడియో పెట్టవచ్చు కదా, ఏదో ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చంపేస్తాడా? మరి ఇప్పుడు చేసింది ఏంటి? ఇప్పుడు కూడా చావుకు సిద్ధపడ్డారు కదా, మరి ఇప్పుడు మాత్రం ఏం ఒరిగింది? అన్యాయంగా బలైపోవటం ఏంటి? ఇప్పుడు తప్పు చేసిన వాడు దర్జాగా తిరగటం ఏంటి? బాధితులు ఆత్మహత్యలకు పాల్పడటం ఏంటి? అవమానం భరించలేక. ఏంటి అవమానం? ప్రాణాన్ని మించిన అవమానం ఏదీ లేదు. నూకరాజు గారి కుటుంబానికి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ శాఖ ఎప్పుడు స్పందిస్తుందో చూద్దాం.